హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులు అని వేటిని అంటారు, వీటిని ఎందుకొరకు మన భారత రాజ్యాంగంలో రూపొందించారు, ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నవి, వీటిని అమలు బాధ్యత ఎవరిది, వీటికి న్యాయ సంరక్షణ ఉందా లేదా, వీటిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏంటి, వీటి యొక్క ఉద్దేశం ఏంటి, వీటి యొక్క లక్షణాలు, ఇవన్నీ వీటి గురించి మనం ఈరోజు పూర్తిగా చూద్దాము. ఈ ప్రాథమిక విధుల నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 నుంచి 2 ప్రశ్నలు వస్తుంటాయి. ఖచ్చితంగా వీటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగంలో 4th ఏ భాగం నందు వీటిని పొందుపరచడం జరిగింది. అందులో 51 క్యాపిటల్ ఏ అధికరణలో పొందుపరిచారు. అసలు ప్రాథమిక విధులు అంటే ఏమిటి? ప్రతి పౌరుడు దేశం పట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను మన భారత పార్లమెంటు రాజ్యాంగబద్ధత కల్పించడం ద్వారా ఈ బాధ్యతలనే ప్రాథమిక విధులు అని అంటారు. ఈ ప్రాథమిక విధులని మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి వీటి యొక్క ప్రస్తావన అనేది లేదు. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు ఈ ప్రాథమిక విధులు అనేవి మన భారత రాజ్యాంగంలో లేవు. కానీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులను పూర్వపు సోవియట్ యూనియన్ అయినటువంటి రష్యా రాజ్యాంగం నుండి మన దేశ రాజ్యాంగంలోనికి గ్రహించడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఈ ప్రాథమిక విధులనే మన రాజ్యాంగంలో చేర్చాలని సూచించినటువంటి కమిటీ ఏంటంటే అది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది ప్రాథమిక విధులను 8 విధులుగా చేర్చాలని ఈ కమిటీ అనేది సూచించడం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రాథమిక విధులు అనేది అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. కానీ ప్రస్తుతం 11 విధులు ఉన్నాయి. ఆ 11వ విధిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారత రాజ్యాంగంలో ఈ 11వ విధిని చేర్చడం జరిగింది. ఆ 11వ విధి ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలకు ప్రాథమిక విద్యను అందించేటట్లు ప్రతి వ్యక్తి కృషి చేయాలి. ఇప్పుడు ఆ మొత్తం 11 ప్రాథమిక విధులు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ప్రాథమిక విధులు, ఈ ప్రాథమిక విధులు అనేవి 1977 జనవరి 3వ తారీఖు నుండి అమలులోకి రావడం జరిగింది. వీటిని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది. అప్పుడు 76లో పొందుపరిస్తే వీటి అమలు అనేది జనవరి 3, 1977న అమలు చేయడం జరిగింది. ఈ జనవరి 3వ తేదీనే ప్రాథమిక విధుల దినోత్సవంగా పేర్కొంటారు. ఇప్పుడు ఆ 11 విధులు ఏంటో చూద్దాం. 1. రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. 2. స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచినటువంటి ఆదర్శాలను గౌరవించాలి. 3. దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని సంరక్షించాలి. 4. దేశ రక్షణకు, దేశ సేవకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. 5. ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి మత, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ప్రజలందరినీ గౌరవించి మరియు స్త్రీల గౌరవానికి భంగం కలిగించకుండా ఉండుట. 6. దేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడుకోవాలి. 7. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ వన్యప్రాణులను సంరక్షిస్తూ జీవకోటి పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి. 8. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. 9.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలి మరియు హింసను విడనాడాలి. 10. వ్యక్తిగతంగాను మరియు సమిష్టిగాను ఔన్నత్యాన్ని సాధించుటకు కృషి చేస్తూ దేశ ప్రతిష్టను ఇమిడింపజేయాలి. 11. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరకు ప్రాథమిక విద్యను అందించడానికి తల్లిదండ్రులతో పాటు అందరూ కృషి చేయాలి. దీనినే 11వ విధిని 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం సలహాపూర్వక మాత్రమే. ఇవి ప్రాథమిక విధులు అనేవి కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే. ఇవి కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి ప్రాథమిక హక్కులపై పరిమితులను కలిగి ఉంటాయి. వీటి యొక్క అమలుకు ప్రత్యేక చట్టాలు అనేవి లేవు. వీటి అమలుకు ఎటువంటి యంత్రాంగం కూడా లేదు. వీటిని పాటించనిచో శిక్షార్హులు కారు, కానీ ఉల్లంఘిస్తే మాత్రం శిక్షార్హులే. వీటికి న్యాయ సంరక్షణ అనేది లేదు. అనగా న్యాయస్థానాలు వీటిపై ఎటువంటి తీర్పులు అనేవి న్యాయ సంరక్షణ వీటిపై ఎటువంటి తీర్పులు చేసి ఇది అమలు చేయాలని ఖచ్చితత్వం చేయదు. వీటి అమలుకై ఏ వ్యక్తి అయినా కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కోర్టులు కూడా వీటి అమలుకు ఆదేశాలను జారీ చేయవు. కేవలం ఇవి సలహాపూర్వకమైనవి మాత్రమే. ఇవి నైతిక విలువలను మరియు పౌర విధులను పెంపొందించుటకు తోడ్పడతాయి. వీటి యొక్క అమలుకు పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేస్తాయి. చేసిన చట్టాలను పాటించకపోతే మాత్రము శిక్షార్హులే అవుతారు. శిక్షలను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక విధులపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ జేఎస్ వర్మ కమిటీ, దీనిని 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ దాని యొక్క నివేదికను 1999లో ఇచ్చింది. ప్రాథమిక విధులను అనగా అమలు తీరును పాటించే విషయంలో ప్రత్యేక చట్టాలను రూపొందించుట కొరకు ఈ జేఎస్ వర్మ కమిటీని కేంద్ర మానవ వనరుల శాఖ నియమించింది. దీనిని 1998లో కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు, కొన్ని సూచనలు, వీటి అమలు కొరకు ప్రాథమిక విధుల అమలు కొరకు ప్రత్యేక చట్టాలు చేయనవసరం లేదని కమిటీ పేర్కొన్నది. వీటి అమలు కొరకు పార్లమెంటు వివిధ సందర్భాలలో చేసినటువంటి చట్టాలను ఆధారంగా చేసుకొని ఈ విధులనేవి అమలు చేయబడతాయి అని పేర్కొన్నది. ప్రాథమిక విద్యను మొదలుకొని ఉన్నత స్థాయి విద్య వరకు కూడా పాఠ్యాంశాలలో భాగంగా చేర్చాలని ఈ కమిటీ అనేది సూచించడం జరిగింది. ఈ కమిటీ ప్రత్యేక చట్టాలు చేయనవసరం లేదు, కొన్ని వివిధ సందర్భాలలో చేసినటువంటి చట్టాలను అమలు చేస్తే చట్టాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రాథమిక విధులను అమలు చేయవచ్చని పేర్కొన్నది కదా. అవి ఏ చట్టాలు ఇప్పుడు చూద్దాం. వాటి గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పడుతుంది. ఇప్పుడు వాటిని చూద్దాం. 1. జాతీయ చిహ్నాల గౌరవ చట్టం 1950, అనగా జాతీయ చిహ్నాలకు పేర్లకు సంబంధించినటువంటి చట్టం ఇది. తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. తర్వాత అస్పృశ్యత నివారణ చట్టం 1955. దీనిని 1976లో పౌర హక్కుల రక్షణ చట్టంగా పేరు మార్చి దీనిని సవరించడం జరిగింది. తర్వాత జాతీయ చిహ్నాల అవమానాల నిరోధక చట్టం 1971. తర్వాత వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. తర్వాత అటవీ సంరక్షణ చట్టం 1980. 8. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1973. బాల కార్మిక నిషేధ చట్టం 1986. వరకట్న నిషేధ చట్టం 1961. జాతీయ అటవీ విధానం 1952. సామాజిక అడవుల చట్టం 1978. నీటి కాలుష్య నివారణ చట్టం 1974. వాయు కాలుష్య నివారణ చట్టం 1981.
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, జియో వైవిధ్య చట్టం 2002, తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ NGT 2010, పురాతన కట్టడాలు ప్రాచీన శిల్ప సంపద సంరక్షణ చట్టం 1958, ప్రాణికోటి పట్ల జీవరాశుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించకుండా ఉండుట 1960. ఇక్కడ ఉన్నటువంటి 19 చట్టాలలో వెరీ ఇంపార్టెంట్ చట్టాలు ఇవి. ప్రతి ఎగ్జామ్లో 1 లేదా 2 ప్రశ్నలు ఇచ్చి ఖచ్చితంగా వస్తాయి. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తర్వాత ప్రాథమిక విధులపై చేసినటువంటి వ్యాఖ్యలు, కొంతమంది ఎటువంటి వాదనలు చేశారు, వ్యాఖ్యలు చేశారు అనేవి చూద్దాం. 1, ప్రాథమిక హక్కులు అనేవి, ప్రాథమిక విధులు అనేవి ఒకే నాణానికి ఉన్నటువంటి ఇరు ప్రక్కలు, ఒకటి బొమ్మ ఒకటి బొరుసు అని పేర్కొన్నవారు HJ లాస్కీ గారు. 2, ప్రాథమిక విధులు కేవలం అలంకారమైనవి మాత్రమే అని పేర్కొన్నది జస్టిస్ KP ముఖర్జీ. 3, ఆదేశిక సూత్రాల అమలు ఏ విధంగానైతే ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందో, ప్రాథమిక విధులు కూడా పాటించడం కూడా పౌరుల చిత్తశుద్ధిపైన ఆధారపడి ఉంటుందని DD బసు గారు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వత చెందినప్పుడే సామాజిక జీవనం సాఫల్యం అవుతుందని పేర్కొన్న ప్రముఖ వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు ప్రాథమిక విధుల ప్రాధాన్యత ఏ విధంగా ఉందో చూద్దాం. హక్కులను అనుభవించేటప్పుడు విధులను నిర్వహించాల్సినటువంటి ఈ పౌరునికి ఇవి గుర్తు చేస్తాయి. వాటి యొక్క హక్కులను అనుభవించేటటువంటి సమయంలో ఈ విధుల యొక్క అంటే ఏ విధులను నిర్వర్తించాలనేటువంటి ప్రాధాన్యతను ఇది గుర్తు చేస్తుంది. 2, సంఘ విద్రోహ శక్తులకు, దేశ విద్రోహ శక్తులకు ఇవి హెచ్చరిక లాంటివి. అంటే ఈ ప్రాథమిక విధులను విస్మరించవద్దు అనే ఉద్దేశంతో దేశ విద్రోహ శక్తులకి, సంఘ విద్రోహ శక్తులకి వీటి యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం జరుగుతుంది. 3, పౌరుల యొక్క బాధ్యత. పౌరుల జాతి లక్షణాలను సాధించడంలో భాగస్వాములుగా చేర్చడం ప్రాథమిక విధుల ప్రధాన ఉద్దేశం. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక విధుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని ఎగ్జామ్లు అడిగితే పౌరుల జాతి లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములుగా చేర్చడమే దీని యొక్క ఉద్దేశం. 4, ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఇందిరాగాంధీ యొక్క అభిప్రాయం ప్రకారం దీన్ని ప్రాథమిక ప్రాధాన్యతలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాథమిక విధులపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు అనేవి ఇచ్చింది ఇప్పుడు చూద్దాం. 1, MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1988లో జరిగింది. ఇది పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ నైతిక బాధ్యతను తెలియజేస్తుంది. ఈ తీర్పు అనేది ముఖ్యంగా విద్యా సంస్థలు పౌరులను పర్యావరణ పరిరక్షణ మరియు పెంపుదలలో భాగంగా విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో అందుకు తగ్గట్టు శిక్షణను వారికి వారానికి కనీసం 1 గంట అయినా ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి పాఠ్య పుస్తకాలలో ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ఉండాలని సుప్రీంకోర్టు ఈ MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యంలో ఇవ్వడం జరిగింది. తర్వాత 2, ఎయిమ్స్ వర్సెస్ ఎయిమ్స్ స్టూడెంట్ యూనియన్ 2001లో జరిగింది. ఇది 1లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి సమర్థత అనే ప్రాథమిక విధిని కాపాడడంలో దేశం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే ప్రాథమిక విధులు న్యాయస్థానాల ద్వారా అమలు జరగనప్పటికీ రాజ్యాంగాన్ని వివరించడంలో ఉపయోగపడును. ప్రాథమిక విధులు సామాజిక జీవనానికి, దేశ సమగ్రతకు ఆదర్శంగా నిలుస్తాయని సుప్రీంకోర్టు ఈ ఎయిమ్స్ స్టూడెంట్ యూనియన్ కేసులో పేర్కొనడం జరిగింది. తర్వాత అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002 సంవత్సరంలో
ఎన్సిఎఫ్సి రాజ్యాంగానికి లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉందని తీర్పు ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్సి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగాను లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఈ తీర్పులో: ప్రతి మతమును సమానంగా చూడాలి, మత సామర్థ్యాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి, విశ్వజనీయమైనటువంటి విలువలను, నిజమైన ప్రేమను, శాంతి అనే అంశాలను గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత 4 స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ మీర్జాపూర్ 2006లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఇది గోవధనకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. ఈ గోవధ నిషేధన అనేది పర్యావరణ పరిరక్షణలో భాగంగా జంతు సంరక్షణ కూడా భాగమని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. 5 యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ జార్జీ ఫిలిప్ 2007. ఇది వ్యక్తి అన్ని రంగాల్లోనూ ఔన్నత్యాన్ని సాధించడం కొరకు ఉద్దేశించిందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ తీర్పు శ్యామ్ నారాయణ్ చౌక్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించాలి అని సుప్రీంకోర్టు 2016లో పేర్కొంది. అంటే సినిమా చూసే వారందరూ నిలబడి ఈ జాతీయ గీతాన్ని ఆలపించాలని పేర్కొంది. ఆ తర్వాత మళ్ళీ 2018లో సుప్రీంకోర్టు మళ్ళా ఇదే కేసులో తీర్పును ఏమనిచ్చిందంటే సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని వినిపించడం ఐచ్ఛికం, ఆప్షనల్ అని పేర్కొనడంతో ఇప్పుడు సినిమా థియేటర్లలో వీటిని వేస్తలేరు, సినిమా చూసే ముందు ఇవ్వడం లేదు. ఆ తర్వాత 7 యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ పెటా ఈ రెండు సంస్థలపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏమని? జంతు సంరక్షణకు సంబంధించినటువంటి తీర్పు ఇది. జంతు సంరక్షణ కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర క్రీడగా ఉన్నటువంటి కొన్ని జంతువులతోటి పోటీలు పెట్టి ఆడేటటువంటి గేమ్స్, వాటిని ఉద్దేశించి ఈ తీర్పులు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే అంటే తమిళనాడులో ప్రతి సంవత్సరం అది రాష్ట్ర సంప్రదాయంగా నిర్వహించేటటువంటి జల్లికట్టు. ఈ జల్లికట్టుపై 2014లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ జల్లికట్టును నిషేధించింది. కానీ 2017లో ఎత్తివేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు 2014లో ఇది జల్లికట్టును నిషేధిస్తే దీని ఫలితంగా జరిగినటువంటి తీవ్ర నిరసనల వల్ల తమిళనాడు ప్రభుత్వం 2017లో కొన్ని చర్యలు తీసుకొని నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది ఈ తమిళనాడు గవర్నమెంట్. అయితే ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1కు ఇది వ్యతిరేకమని పెటా అనే సంస్థ సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత దీని నుంచి నడుస్తూనే ఉంది సుప్రీంకోర్టులో కేసు. కానీ ఇది మాత్రం నేటి వరకు అక్కడ జల్లికట్టు విధానం అనేది తమిళనాడులో రాష్ట్ర క్రీడగా దాని ఆచారం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ జంతువుల క్రీడలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జంతువుల క్రీడలు రాష్ట్రాలు. జల్లికట్టు అనేది తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఈ జల్లికట్టు అంటే ఒక ఎద్దుతో పోట్లాడుట, ఎద్దుతో దాన్ని ఎదురుపడి దాన్ని పడేయాలని ప్రతి వ్యక్తి చూస్తాడు. కానీ ఆ ప్రమాదంలో ఆ క్రీడలో ఎంతో వ్యక్తులు మరణిస్తుంటారు. కానీ దీనే ఒక రాష్ట్ర క్రీడగా సాంప్రదాయంగా మార్చి తెలంగాణ తమిళనాడు గవర్నమెంట్ అనేది కొనసాగిస్తూ ఉంది. అయినప్పటికీ ఇది అక్కడ సాంప్రదాయంగానే మారిపోయింది ఎంతమంది చనిపోయినా. తర్వాత రెక్లా అనే క్రీడ రేస్ బాల్ కట్స్ అన్నట్టు ఇది కూడా తమిళనాడులోనే వాడుతారు. తర్వాత కంబాల బఫెలో రేసు, ఇది బర్లతోటి పందాలు.
ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత దిరియో బుల్ ఫైట్ ఇది గోవాలో కలదు. ఇవి జంతువులకు సంబంధించినటువంటి క్రీడలు. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇవి ప్రాథమిక విధులపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, మరి ప్రాథమిక విధుల యొక్క ప్రాధాన్యతలు, ప్రాథమిక విధులపై చేసినటువంటి ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు, ప్రాథమిక అమలుకై ఏ ఏ చట్టాలను అనుసరించాలి, ఏ ఏ చట్టాలను పాటించాలనేవి, అదేవిధంగా ప్రాథమిక విధుల అమలు కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటిది, జేఎస్ వర్మ కమిటీ గురించి, అదేవిధంగా ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు ఏవేవి ఉన్నాయి వాటి గురించి, మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని వాటి గురించి, మొత్తం ప్రాథమిక విధులు నేటికి 11. అవి ఏంటేంటి అవి మొత్తం డీటెయిల్గా చూసాము. అదేవిధంగా ఏ ఏ భాగం నందు భారత రాజ్యాంగంలో పొందుపరిచాము, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని భారత రాజ్యాంగంలో చేర్చారు, ఇవన్నీ వీటి గురించి పూర్తి డీటెయిల్స్గా చూసాము. ఇంకా ఎవరైనా వీడియోని చూసి లైక్ చేయకుండా చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.